వెల్కమ్ టు ప్రజ్ఞా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా 9వ తరగతి జీవశాస్త్రంలోని 5వ పాఠం జీవులలో వైవిధ్యం వర్గీకరణ నుండి జంతువుల వర్గీకరణ గురించి వివరంగా నేర్చుకుందాం. జంతువుల వర్గీకరణ. జంతురాజ్యానికి చెందిన జీవులు నిజకేంద్రక జీవులు. వీటి శరీరం అనేక కణాలతో నిర్మింపబడి ఉంటుంది. ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. వీటి శరీర కణాలలో కణకవచం ఉండదు. జంతువులు చాలా వరకు చలిస్తాయి. చాలా జీవుల్లో చలనం కోసం ప్రత్యేకమైన అవయవాలు ఉంటాయి. వీటిని చలనాంగాలు అంటారు. శరీర నిర్మాణంలో వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకొని ఈ జంతువులను వర్గీకరించడం జరిగింది. పొరిఫెరా. పొరిఫెరా అనగా రంధ్రాలు కలిగిన జీవులు. వీటికి ప్రత్యేక చలనాంగాలు ఉండవు. కనుక ఈ పొరిఫెరా జీవులు ఒక చోటు నుండి మరొక చోటుకు చలించలేవు. ఏదైనా ఒక బలమైన ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. శరీరం మొత్తం రంధ్రాలను కలిగి ఉంటాయి. ఈ రంధ్రాలు కుల్య వ్యవస్థకు కలుపబడి పనిచేస్తాయి. వీటి గుండా ఆక్సిజన్, ఆహార పదార్థాల రవాణా జరుగుతాయి. సాధారణంగా పొరిఫెరా జీవుల శరీరం అసౌష్టంగా, నిర్మాణం సరళంగా ఉంటుంది. పరిణామ క్రమంలో కణాలు కనీస విభేదనం చెంది ఉంటాయి. వీటిని స్పంజికలు, స్పాంజ్ అంటారు. ఈ పొరిఫెరా జీవులు ప్రధానంగా సముద్రపు నీటిలో నివసిస్తాయి. ఉదాహరణ యూప్లెక్టల్లా, సైకాన్, స్పాంజిల్లా. సిలెంటరేటా. ఈ సిలెంటరేటాని నిడేరియా అని కూడా అనవచ్చు. పొరిఫెరల్ల కన్నా వీటి శరీరం కొంత ఉన్నత స్థాయిలో విభేదనం చెంది ఉంటుంది. స్పంజికల వలె కాకుండా ఇవి కూడా నీటిలోనే నివసిస్తాయి. శరీరం లోపల జఠర ప్రసరణ కుహరం అనే ఖాళీ ప్రదేశం ఉంటుంది. వీటి శరీరం పిండ దశల్లో 2 త్వచాలతో తయారై ఉంటుంది. అందువల్ల సిలెంటరేటా జీవులను ద్విస్తరిత జీవులు అంటారు. ప్రౌఢజీవులు కూడా 2 పొరలే ఉంటాయి. వెలుపల త్వచాన్ని బాహ్యత్వచం అని, లోపల త్వచాన్ని అంతరత్వచం అని అంటారు. సిలెంటరేటా వర్గంలోని కొన్ని జీవులు ఒంటరిగా, మరికొన్ని జీవులు సమూహాలుగా నివసిస్తాయి. ఉదాహరణకి హైడ్రా, జెల్లీఫిష్ వంటివి ఒంటరిగా నివసిస్తాయి. కానీ పగడాలు కాలనీగా, కొరల్ రీఫ్గా నివసిస్తాయి. ఒక్కొక్క పగడం 3 నుండి 56 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. కొన్ని దాదాపు 1800 చదరపు కిలోమీటర్ల మేర పగడాల దీవిని నిర్మించుకుంటాయి. ఈ పగడాల దీవిని కోరల్ రీఫ్ అంటారు.
ప్లాటీహెల్మింథిస్. ప్లాటీహెల్మింథిస్ జీవుల శరీరం కొంత సంక్లిష్టంగా ఉంటుంది. ఈ జీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటుంది. అంటే శరీరం యొక్క కుడి ఎడమ భాగాలు సమానంగా ఉంటాయి. శరీరం పిండ దశలో 3 స్తరాలుగా విభేదనం చెంది ఉంటుంది. కనుక ప్లాటీహెల్మింథిస్ జీవులను త్రిస్తరిత జీవులు అంటారు. ఈ స్తరాల నుండి అవయవాలు ఏర్పడతాయి. కొన్ని ప్రాథమిక కణజాలాలను కూడా ఈ దశలో గమనించవచ్చు. అయినప్పటికీ అవయవాల అమరిక కోసం నిజ శరీర కుహరం ఏర్పడి ఉండదు. శరీరం మొత్తం పూర్వాంతం నుండి పరాంతం వరకు బల్లపరుపుగా ఉంటుంది. కాబట్టి వీటిని బద్దె పురుగులు, టేప్వామ్ అని అంటారు. ఇవి స్వతంత్రంగాను, ఉదాహరణ ప్లనేరియా. ఈ ప్లనేరియాలో విసర్జన జ్వాలా కణాల ద్వారా జరుగుతుంది. కొన్ని పరాన్నజీవులుగా జీవిస్తాయి. ఉదాహరణ టీనియా సోలియం మరియు టీనియా సాజినేటా. నిమాటీహెల్మింథిస్. ఈ నిమాటీహెల్మింథిస్ శరీరాలు కూడా బద్దెపురుగుల మాదిరిగానే త్రిస్తరిత ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటాయి. కానీ శరీరాకృతి బల్లపరుపుగా కాకుండా స్తూపాకారంగా ఉంటుంది. కణజాలాలు విభేదనం చెంది కనిపిస్తాయి. కానీ నిజమైన అవయవాలు ఉండవు. మిథ్యా శరీర కుహరం ఉంటుంది. ఈ నిమాటీహెల్మింథిస్ జీవులు పరాన్నజీవులుగా జీవిస్తాయి. ఉదాహరణ ఉకరేరియా బ్రాంకఫ్టి, బోదపురుగు. ఈ ఉకరేరియా బ్రాంకఫ్టి వల్ల కలిగే బోధకాలు వ్యాధి భారతదేశంలో దీర్ఘకాల వ్యాధిగా చెప్పవచ్చు. అనగా క్రానిక్ డిసీజ్గా చెప్పవచ్చు. ప్రేగులలో నివసించే నులుపురుగు. దీని శాస్త్రీయ నామం ఆస్కారిస్ లుంబ్రికాడిస్. ఈ నులుపురుగు ప్రేగులో రోజుకు 2 లక్షల వరకు గుడ్లను పెడుతుంది. అనిలిడా జంతువులు కూడా ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగిన త్రిస్తరిత జీవులే. కానీ ఇవి నిజ శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి. నిజ శరీర కుహరం శరీర నిర్మాణ అవయవాలు అమరి ఉండుటకు అనుకూలంగా ఉంటుంది. వీటి శరీర నిర్మాణం ఖండితాలుగా ఉంటుంది. పూర్వాంతం నుండి పరాంతం వరకు వలయాకార ఖండితాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అమరి ఉంటాయి. ఈ జంతువులు మంచినీటి ఆవాసం, సముద్ర ఆవాసం మరియు భౌమ్య ఆవాసాలలో నివసిస్తుంటాయి. ఉదాహరణ వానపాము, జలగ. ఆర్ద్రోపోడా. జంతుజాలంలో ఈ వర్గానికి చెందిన జీవులు అత్యధికంగా ఉంటాయి. వీటి శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఖండితాలుగా ఉంటుంది. వీటిలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఈ జీవులలో రక్తం ప్రసరించుటకు రక్తనాళాలు బాగా అభివృద్ధి చెందలేదు. శరీర కుహరం రక్తంతో నిండి ఉంటుంది. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనగా రక్తం రక్తనాళాల్లో కాకుండా శరీరం అంతటా ప్రవహించటం. కీళ్లుగల కాలు ఉండటం ఈ వర్గ జీవుల ముఖ్య లక్షణం. ఆర్ద్రోపోడా కీళ్లుగల కాళ్ళు. ఆర్ద్రోపోడా జీవులకు ఉదాహరణలు రొయ్యలు, సీతాకోక చిలుకలు, బొద్దింకలు, ఈగలు, సాలెపురుగులు, పీతలు, తేనెటీగలు, కందిరీగలు మొదలగునవి. మొలస్కా.
ఈ జీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటుంది. శరీర కుహరం కుంచుకుపోయి ఉంటుంది. ఈ జీవులలో శరీర విభజన మొదలవుతుంది. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఈ మొలస్కా జీవులలో కూడా ఉంటుంది. విసర్జన వృక్కాల వంటి నిర్మాణాలతో జరుగుతుంది. పాదం వంటి ప్రత్యేక అంగం ద్వారా ఇవి చలిస్తాయి. ఉదాహరణ: నత్తలు, కోమడ సంచులు, లాలిగో, ఆల్చిప్పలు మొదలగునవి. ఇకైనోడర్మిటా గ్రీకు భాషలో ఇకైనస్ అనగా ముళ్ళు, డెర్మా అనగా చర్మం. ముళ్ళ వంటి చర్మం కలిగిన జీవులను ఎకైనోడెర్మటా అంటారు. ఇవి స్వతంత్రంగా సముద్రపు నీటిలో నివసిస్తాయి. ఇవి త్రిస్తరిత వలయ కిరణ సౌష్ఠవం కలిగిన జీవులు. శరీర కుహరం ఉంటుంది. ఈ జీవులు శరీరపు కదలికల కోసం, చలనం కోసం జల ప్రసరణ వ్యవస్థను ఉపయోగించుకుంటాయి. ఈ వ్యవస్థ నాలికా పాదాలు కలిగి ఉంటుంది. ఈ జీవులలో అస్థిపంజరం కాల్షియం కార్బోనేట్ అనే దృఢమైన రసాయన పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఉదాహరణ: సముద్ర నక్షత్రం, సీ ఆర్చిన్లు. కార్డేటా. కొందరు శాస్త్రవేత్తలు కార్డేటా వర్గాన్ని 2 ఉపవర్గాలుగా విభజించారు. అవి: 1 ప్రోటోకార్డేటా, 2 వర్టిబ్రేటా. ప్రోటోకార్డేటాను యూరోకార్డేటా, సెఫలోకార్డేటాలుగా విభజించారు. కెవాలియర్ మరియు స్మిత్ 1998వ సంవత్సరంలో ప్రతిపాదించిన నూతన వర్గీకరణ విధానాన్ని 2004 సంవత్సరంలో అంతర్జాతీయ జీవశాస్త్రవేత్తల సంఘం IBS ఆమోదించింది. ప్రోటోకార్డేటా. ఇవి త్రిస్తరిత జీవులు. శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటుంది. శరీర కుహరం ఉంటుంది. ఈ జీవులలో పృష్ఠవంశం అనే సరికొత్త నిర్మాణం కనబడుతుంది. పృష్ఠవంశం వాటి జీవితంలో ఏదో ఒక దశలో తప్పకుండా ఉంటుంది. పృష్ఠవంశం కడ్డీ వంటి నిర్మాణం. ఇది నాడీ కణజాలాల నుండి ఉదర భాగాన్ని వేరు చేస్తుంది. శరీరం వెనుక భాగంలో తల నుండి చివరి వరకు వ్యాపించి ఉంటుంది. కదలిక కొరకు కండరాలతో జత కలిసి ఉంటుంది. అయితే అన్ని జీవులకు జీవితాంతం పృష్ఠవంశం ఉంటుందని చెప్పలేం. ప్రోటోకార్డేటాలు సముద్రపు జీవులు. ఉదాహరణ: హర్డమీనియా, ఆంఫియాక్సస్. సకశేరుకాలు. ఈ జీవులకు నిజమైన శరీర కుహరం ఉంటుంది. వెన్నెముక, అంతర అస్థిపంజరం కలిగి ఉంటాయి. ఎముకలకు కండరాలు ప్రత్యేకంగా అమరి శరీర కదలికలకు తోడ్పడతాయి. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవం, నిజ శరీర కుహరం కలిగిన త్రిస్తరిత జీవులు. వీటి శరీరం అనేక విభాగాలుగా విభజితమై ఉంటుంది. కణాలు సంక్లిష్టమైన విభేదనం చెంది కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలుగా మార్పు చెంది ఉంటాయి. అన్ని కార్డేటా జీవులు అనగా వర్టిబ్రేటా జీవులు ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటాయి. అవి: 1 పృష్ఠవంశం కలిగి ఉంటుంది. 2 పృష్ఠనాడీదండం కలిగి ఉంటాయి. 3 కొన్నింటిలో మొప్పచీలికలు, మొప్పగదులుంటాయి. 4
పరపుచ్చం తోక ఉంటుంది. 5 త్రిస్తరిత జీవులు. 6 శరీర కుహరం ఉంటుంది. ఈ సకశేరుక జీవులను 5 తరగతులుగా విభజించారు. అవి: 1 చేపలు, 2 ఉభయచరాలు, 3 సరీసృపాలు, 4 పక్షులు, 5 క్షీరదాలు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలను శీతల రక్త జంతువులు అంటారు. వీటి శరీర ఉష్ణోగ్రత పరిసరాల ఉష్ణోగ్రతకు అనుకూలంగా మారుతుంది. పక్షులు, క్షీరదాలను ఉష్ణరక్త జీవులు అంటారు. వీటి శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. పరిసరాల ఉష్ణోగ్రతను బట్టి శరీర ఉష్ణోగ్రత మారదు.